హలో బోర్డ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెలింగ్ బోర్డ్. సో ఈరోజు ఏం జరిగింది, ఎలా జరిగింది తెలుసుకోవాలంటే ముందు వీడియోలో అయితే వెళ్ళిపోదాం. మరి చలో. ఏంట్రా వాయిస్ కొత్తగా ఉందని చూస్తున్నారా? ఏం లేదు, చెప్పి అందరికీ బోర్ కొట్టేసిందని నాకు అర్థమైంది. సో మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే నేను రావాలి కదా, అందుకే వచ్చేసిన అనమాట. సో నా పేరు అరుణ్, నాతో సునాయి యోగా. సో చలో మరి వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ బాట్స్, నేను రాత్రి చెప్పాను కదా కొంచెం ఏరియా బాగాలేదు అది ఇది, ఇక్కడ ఒక అపార్ట్మెంట్స్ ముందు ఇట్లా పడుకున్నామని. పొద్దున్న అయింది 5:30 అయిపోయింది ఆల్మోస్ట్. బయలుదేరుతున్నాము. ప్రస్తుతానికి అయితే మాకు ఏం కాలే, మరి ఏమైనా పోయినాయా లేదా అయితే ఫోన్లు అయితే సేఫ్ ఉన్నాయి, ఏమైనా పోయినాయా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఈ కొడుకు ఆ కొడుకు మంచిగా పండా అని చెప్పి మస్తు అన్నారు గురకబెట్టి. అట్లనే అంటాడు వాడు కనీసం టెంట్కి జిప్ పెట్టుందా లేదా కూడా చూసుకోకుండా అన్నాడు. ఇక ఇప్పుడు ఈ డిస్కషన్ ఉందా, ఇది అవ్వదు, రాత్రి అయితే అవ్వదు. సో ఇట్లాంటి డిస్కషన్ మనం పెట్టుకోవద్దు. సో టాటా బాయ్ బాయ్, మళ్ళా నెక్స్ట్ స్టాప్ దగ్గర ఆపి చెప్తా. ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ అయితే మహాబలిపురం. అడిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడేసినాం ఎడాడారు. అట్లా లేచి తొక్కుంటూ వెళ్తుంటే అక్కడ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అనిపించినాయి మాకు గోడల మీద. అసలు చాలా బాగుండే, అందుకే మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నా. సో ఇట్లా వెళ్తున్నాము. పవన్ అని చెప్పిండు, ఎగ్జాక్ట్ టైం ఒకటి చెప్పిండు, 5:48 సంథింగ్. ఆ టైంలో ఎగ్జాక్ట్ సన్ రైజ్ వస్తుందంట. సో అందరం వెయిట్ చేస్తున్నాము. సో మబ్బులన్నీ వచ్చేసి సన్ రైజ్ మాత్రం లేదనమాట. అందుకే పవన్ అని అడుగుతున్న సూర్యుడేడా అది అంటే. సో అట్లా తొక్కుంటూ వెళ్ళిపోయినాం. సో వెళ్తూ మళ్ళీ రాము కదా అని చెప్పి కొద్దిసేపు అట్లా బీచ్లోకి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీద్దామని చెప్పి కొద్దిసేపు బీచ్లో ఆగి వెళ్దామని వెళ్తున్నాం అనమాట. సో రోడ్డు మీద నుంచి సైకిల్ దొబ్బుకుంటూ అక్కడ బీచ్ లోపలికి అయితే వెళ్ళినాము. మట్టిలో చాలా కష్టంతో వెళ్ళి అక్కడ సైకిల్ పెట్టి అట్లా షార్ట్ తీసుకుంటూ ఉన్నాము. తీసుకున్న తర్వాత నేను అట్లా వీడియోస్ తీస్తుంటే నా కాలు పక్కకి ఏదో కదిలినట్టు అనిపించింది. ఏంద్రా భయ్యా దాని కింద చూస్తే చిన్న క్రాబ్ అనమాట, క్యూట్ ఉండే. పట్టుకుందాం అనుకున్నా, పట్టుకుంటే దోలు తీర్చేస్తుంది అని పట్టుకోలేదు. సో దాని వీడియో తీద్దామని దగ్గరికి వెళ్తుంటే అదే మరి అట్లా పొక్కలోకి వెళ్ళిపోయింది. అదేదో నన్ను బూచోని చూసినట్టు వెళ్ళిపోతున్నాయి అన్నీ. చాలా ఉన్నాయి అక్కడ తీద్దామంటే ఏమో నన్ను బూచోడు అనుకునే ఏమో మరి అట్లా వెళ్ళిపోతున్నాయి అవన్నీ. సో ఇంకా వెళ్ళిపోదాం రా అన్న టైంకి పెట్టినండి పెంట మా అన్నగాడు. వెళ్ళిపోదాం రా అంటే ఒక వీడియో తీసుకుందాం, లాస్ట్ మనం ముగ్గురం ఇట్లా ఉంచుదాము, కాలేజ్ వీడియో తీద్దామని అన్నాడు. సరే షూస్ ఇప్పేసి వస్తా అంటే ఏం కాదురా జల్దీ నడువు, మళ్ళీ టైం వేస్ట్ వేసుకోవాలి అది కానీ అట్లనే ఏం కాదు అని అంటే సరే అని చెప్పి ఇంకా వీడియో తీస్తున్నా. పవన్ అన్న ఒక్కడే సేఫ్గా షూస్ అన్నీ ఇప్పేసి వచ్చేసింది అనమాట. సో తర్వాత ఏమైంది చూడండి మీరే. అలా కాలేవనా అవ్వదు, నాకు కాలేవనా ఎట్లా ఇరుకుంది ఇసుక మొత్తం షూలా. అందరు షూలకి ఎట్లా వెళ్ళిపోయినాయి, పవన్ షూ తప్ప. ఎందుకంటే అన్న ముందే సేఫ్టీతో ఉంటుంది. చూడండి ఇసుక దుకాణం పెట్టండి, మొత్తం షూలో ఇసుక నింపుకున్నాడు. ఇసుక మొత్తం ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముకుంటాం ఇసుక, ఫస్ట్ పైసలు వస్తాయి. తీసుకొచ్చింది ఇంకా ఉన్నది దీంట్లో. మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా పోదు. మా పవన్ అన్న కూడా గోవా పోయిన ట్రిప్ తీసుక మొన్న తీసిండంట. చెప్పనా నీ ఎక్స్పీరియన్స్? నావి కూడా తిన్నా వాళ్ళు ఇసుకుంటారా దులిపేసిన. లేదు నేను నీట్గా క్లీన్గా ఉంచుకుంటుందా, కానీ తడుగున్నాయి. ఇగో సో వెళ్తుంటే అట్లా స్కూల్ పిల్లలు కనిపించారు. వాళ్ళ ముందు షో కొట్టుకుంటా చీనా నీనా నరా నీనా నీ అని తొక్కుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట.
అట్లా అట్లా వెళ్ళి మెరీనా మాల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మెరీనా మాల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. వెళ్తుంటే ఏదో తెల్లగా ఉంది, సత్యభామ అని రాసింది, అది ఏందో తెలియదు, ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. దాని మీద సత్యభామ అని చూడగానే సత్యభామ రాయిలా అని నాకు పాట వచ్చేసింది నోట్లో. ఇంకా వెళ్తుంటే పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, ఆకలిస్తుంది అని చెప్పి ఒక కొబ్బరి బొండం షాప్ కనిపిస్తే కొబ్బరి బొండాల దగ్గర ఆగి ఒక్కొక్క కొబ్బరి బొండం తాగమని అనుకున్నాము. కానీ నాకు తెలియకుండా నేనే ఒక 2-3 తాగేసాను అనమాట. ఎందుకంటే అంత బాగున్నాయి నీళ్ళు, చాలా స్వీట్ ఉన్నాయి, నాకైతే మస్తు నచ్చినాయి. మన దగ్గర ఎక్కడ అట్లాంటిది దొరకదు, చాలా బాగుండే. సో ఇంకా మెరీనా మాల్కి అయితే వెళ్ళిపోయినాం మనము. వెళ్ళి సైకిల్ సర్వీస్ ఇచ్చేస్తే వాడేమన్నాడు, టైం పడుతుంది సార్ అని అన్నాడు. సరే సార్ మేము వస్తామని చెప్పి, టైం పడుతుంది, టైం ఎందుకు వెయిట్ చేయాలని చెప్పి సినిమాకి వెళ్ళిపోయినాం అనమాట. మనమే సినిమా పేరు, మనమే సినిమాకి వెళ్ళిపోయినాం. తెలుగులో దొరికింది అక్కడ, తమిళనాడులో తెలుగు చాలా కష్టం కదా, సో తెలుగులో దొరికిందని వెళ్ళి కొంచెం చూసేసి ఇక అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుదామని చెప్పి సినిమా ఎంజాయ్ చేస్తాం. సో సైకిల్ సర్వీస్ అయిపోయింది, సినిమా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళాము, స్టార్ట్ అయినాము. కొంచెం దూరం వెళ్ళాక ఒక టీ షాప్ కనిపించింది, కొన్ని స్నాక్స్ అవి తీసుకున్నాము, టీ తీసుకున్నాము. సో మా ఫుడ్లో అని చెప్తాడంట, మనం పోరుడు కదా ఛాన్స్ ఇద్దాం, ఎట్లా చెప్తాడు చూద్దాం. వాడు ఎట్లా చెప్పిండు, బాగుందా లేదా అని కింద కామెంట్ చేయండి. ఫుడ్లో హే బాట్స్, ఈవినింగ్ స్నాక్స్ తాగినాం ఈరోజు. మన మన కొట్టిన లెక్కలు కాకుండా స్టార్ట్ అయిన లెక్కలు అయితే ఈరోజు డే 16th అవుతుంది మనకి. తొడవరుస్తుంది, డే 16th అవుతుంది. కొంచెం ఇందాకే రిఫ్రెష్మెంట్గా కొద్దిసేపు డెకెథ్లాన్కి వెళ్ళి అన్ని సైకిల్స్ అన్ని సెట్ చేసుకొని బయటకు వెళ్ళాము. పవన్ గారు నేను కాఫీ ఆర్డర్ చేసినాము, అరుణ్ గారు చాయ్ ఆర్డర్ చేస్తున్నాము. చాయ్లకు బిస్కెట్లు, మనం గుంట పొంగనాలు అంటాం, ఇక్కడ పన్యారం అంటారంట. ఏమో స్వీట్, పన్యారం స్వీట్, గుంట పొంగనాలు స్వీట్లు అనమాట. టేస్ట్ చేసి మీకు ఒకసారి రియాక్షన్ ఎట్టుందో చెప్తామని. ఏం లేవు, గుంట పొంగనాలు అందరు తినే ఉంటారు, కానీ ఇంకా తమిళనాడు ఎట్టుందో. చెత్త ఇచ్చి పడేసిండు, మంచి స్పైసీగా అవుతుంది మనకి. హైలైట్ ఏంటంటే ఇది నార్మల్ ఆయిల్తో చేయలేదు, కోకోనట్ ఆయిల్తో చేసేది. తెలుసు కోకోనట్ మనం తిన్నప్పుడు తెలుసు కదా. హైలైట్ ఉంది, స్పైసీ అయితే బాగుంది. స్వీట్ ఒక రౌండ్ వేద్దాం. ఎట్లా తెలుసా, ఇది కూడా కోకోనట్ ఆయిల్ సేమ్. మన పూర్ణాలు ఉంటాయి, దానిలో కూడా సఫింగ్ ఉంటుందా, అట్లుంది సేమ్. మంచి అక్కడక్కడ మినకుండా అవుతుంది, బాగుంది. మన ఫిల్టర్ కాఫీ బాబా ఫ్రెష్లో ఉన్నప్పుడు ఒక చుక్క కాఫీ అని తెలిపితే డిపార్ట్మెంట్ అది. ఇక బిస్కెట్ అంటే నాకు కాఫీతో తిరుపతి అది వాడే. ఇది మాత్రం ర్యాప్. ఇది యాక్చువల్గా తమిళనాడులో మన మెరీనా మాల్ అని ఒకటి ఉంది డెకెథ్లాన్కి, దాని నుంచి ఒక ఎగ్జాక్ట్ ఒక 200 మీటర్స్ దూరం ఉంటుంది. ఒకవేళ మీరు ఇటు సైడ్ వస్తే కాఫీ షాప్ ఇక్కడికి వచ్చి కంపల్సరీ ట్రై చేయండి. ఓకే ఇక మేము ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. ఇక కూడా గట్టి వస్తుంది, అప్పటిదాకా చూస్తూనే ఉండండి ట్రావెలింగ్ బాయ్. సో ఓకే, మనంతా కాకపోయినా సరే బాగానే చెప్పిండు అనుకో పోరాడు, ఏదో మనం చూసి నేర్చుకున్నాడు కాబట్టి ఇంకా మంచిగా చెప్తాడు అనుకో. సో అట్లా తొక్కుంటూ కొంచెం దూరం వెళ్ళి ఒక పెట్రోల్ బంక్ లాగినాం అనమాట ఈ రోజుకి. సో అది ఈరోజు మ్యాటర్ అనమాట, ఇట్లా జరిగింది ఏందో తెలిసిపోయింది కదా. సో నెక్స్ట్ వీడియోలు ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. సో ఆ వీడియోలు మీకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి రెడీగా ఉండండి మా వీడియో కోసం. మీ గంటలు మోగబోతున్నాయి.